Hello everyone, నేను డాక్టర్ సంధ్య దీపిక ఊరగంటి కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. అదేంటి అంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్లో గల కారణాలు ఏంటి. సో ఐవీఎఫ్ చేసాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యింది, బీటా హెచ్సిజీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. మేడం దీనికి ఏంటి రీజన్స్ అయి ఉంటాయి, ఎందుకు ఇలా జరిగింది అని పేషెంట్ ఎంతో యాంగ్జైటీతో వచ్చి అడుగుతారు. సో నేను ఇప్పుడు దానికి గల ఏమేమి కారణాలు ఉండొచ్చు దీనికి అన్నది డిస్కస్ చేస్తాను. సో ఐవీఎఫ్ అనేది సక్సెస్ అవ్వడానికి మెయిన్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి. ఒకటి ఎంబ్రియో అనేది మంచి క్వాలిటీ ఎంబ్రియో అయి ఉండాలి. రెండోది ఎండోమెట్రియం, అంటే ఎండోమెట్రియల్ గర్భాశయం యొక్క లైనింగ్ మంచి క్వాలిటీది అయి ఉండాలి. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెక్నిక్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ 3 కరెక్ట్గా జరిగితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ఎంబ్రియో క్వాలిటీలో ఇష్యూస్ రావడానికి ఏంటి రీజన్స్ అయి ఉంటాయి అంటే, ఫస్ట్ ఎంబ్రియో అనేది మెటర్నల్ ఎగ్, మదర్ ఎగ్, అదే ఫాదర్ స్పర్మ్ కలిసిన తర్వాత పిండం అనేది ఫామ్ అవుతుంది. సో ఎంబ్రియో ఫార్మేషన్లో ఈ 2 క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది బాగుండాలి. ఎగ్ క్వాలిటీ ఇంటర్నల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మెటర్నల్ ఏజ్. విమెన్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో క్వాలిటీ తక్కువగా ఉంటుంది. అది కాకుండా వాళ్ళలో అసోసియేటెడ్ డిసీజెస్, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఏజ్, ఇది కాకుండా ఏఎంహెచ్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో అది తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ 3 మెయిన్గా ఎగ్ క్వాలిటీని డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ స్పర్మ్ క్వాలిటీలో యూజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. స్పర్మ్ అంటే మంచి మొటిలిటీ తక్కువ ఉన్న స్పర్మ్స్ కానీ, అబ్నార్మల్ ఫార్మ్స్ అంటే అబ్నార్మల్ షేప్స్ ఉన్న స్పర్మ్స్లో అలాంటి స్పర్మ్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ తక్కువ ఉంటుంది. అది కాకుండా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం, డిఎఫ్ఐ, అది ఎక్కువగా ఉన్న స్పర్మ్స్లో డిఎన్ఏ డ్యామేజెస్ జరిగి క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవి 2 ఇలాంటి ఎగ్, ఇలాంటి స్పర్మ్ కలిసినప్పుడు ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా ప్రాబ్లం రావచ్చు అన్నమాట. సో ఇవన్నీ మనం ముందే డిటెక్ట్ చేయలేమా అని చాలామంది అడుగుతారు. సో మనం గ్రాస్గా ఎంబ్రియోని విజువలైజ్ చేస్తాం, అంటే మైక్రోస్కోప్తో చూసినప్పుడు మనం దాంట్లో అవి ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన బ్లాస్టోసిస్ట్లో అది ఏ గ్రేడ్ ఉంది, దాంట్లో క్యావిటీ బట్టి, ఐసీఎం, ట్రోఫెక్టోడమ్ ఇవన్నీ చూసి మనం కనిపించే ఇదిలో అది ఎంబ్రియో క్వాలిటీని అసెస్ చేస్తాం. కానీ ఇందులో లోపల డిఎన్ఏలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నది మనకి తెలియదు అనమాట. సో ఇవి బేసికల్గా ఎంబ్రియో క్వాలిటీని డిసైడ్ చేస్తాయి. వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియంలో ఇష్యూస్ ఉంటాయి. అంటే కొంతమందికి థిన్ ఎండోమెట్రియం, అంటే సన్నటి ఎండోమెట్రియం ఉన్నప్పుడు అది మామూలుగా ట్రైలామినర్ ఎండోమెట్రియం ఉండాలి. అలా కాకుండా అలా కాని ఎండోమెట్రియంలో కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏమిటి అంటే, ఎండోమెట్రియంలో ఏదైనా ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నా, ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ఎండోమెట్రియంని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ ఇన్ ఎండోమెట్రియల్ క్యావిటీ, అంటే ఎండోమెట్రియల్ క్యావిటీలో బాగా నీరులా చేరుకున్న ఇన్ఫెక్షన్ ఎక్కువైనా సరే ఇవి ఎండోమెట్రియం క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది, ఐవీఎఫ్లో ఇంప్లాంటేషన్ అనేది జరగదన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ థింగ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్. ఇది స్కిల్ డిపెండెంట్ ఆన్ ద పర్సన్ హూ ట్రాన్స్ఫర్ అనమాట. సో అందులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, టెక్నిక్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మెనీ టైమ్స్ సక్సెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవి 3 ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్: ఎంబ్రియో క్వాలిటీ, ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్. వీటిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంప్లాంటేషన్ ఎందుకు జరగలేదు అని అడిగినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంబ్రియో ఎండోమెట్రియల్ డైలాగ్ అనేది ఫామ్ అవ్వలేదు.
సో అందువల్ల ఈ ఎంబ్రియో వెళ్ళి ఎండోమెట్రియంలో అతుక్కోలేదన్నమాట. అందుకనేది ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో ఈ మేడం ఇలా జరిగింది, నెక్స్ట్ టైం కూడా ఇలాగే జరుగుతుందా, మాకు ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్కి ఎప్పుడు వెళ్ళాలి అని చాలామంది అడుగుతారు. సో దీనికి ఏంటి అంటే, మీరు ఒకవేళ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ జరిగింది అంటే నెక్స్ట్ సీక్వెన్షియల్ మంతే ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు కొంచెం స్పెషల్ ప్రికాషన్స్, స్పెషల్ టెక్నిక్స్ అవి వాడి ట్రాన్స్ఫర్ అనేది ట్రై చేస్తాము. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది పర్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఓన్లీ 60 to 70% ఉంటుంది. ఇఫ్ ఆల్ ద థింగ్స్ ఆర్ గుడ్. ద క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో తగ్గినప్పుడు ఇంకా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఇది ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి గల కారణాలు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది. థ్యాంక్ యూ.